నమస్కారం అండి. కొంచెం ప్రెస్ వాళ్ళు కొంచెం ఇట్లా వస్తే ఎవరు కనపడవట్లేదు, కొంచెం ఇట్లా అండి ప్లీజ్. అందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ వీల్ చైర్స్ ఈ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి నన్ను ఇక్కడికి తెచ్చిన ఎస్పీ రెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్యే గారు చెట్టి గారికి, పురా చైర్మన్ గారికి, అలాగే సత్యనారాయణ రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉండే పెద్దలకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇవాళ ఇలాంటి ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారనేది కూడా నాకు ఈ మధ్య తెలిసింది. నాకు కొన్ని రోజులు వెనకాల ఆర్గనైజేషన్ నుంచి నాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి పలాని దగ్గర మేము వీల్ చైర్స్ అని కానీ నమస్కారం. ఈరోజు ఏదైతే ఏలూరు నియోజకవర్గంలోని ఉమా ఎడ్యుకేషనల్ టెక్నికల్ సొసైటీ వారు 1988లో మరి ఏదైతే అందరికీ కూడా మాట రాని వాళ్ళకి కానీ, అలాగే ఏదైతే పోలియో వచ్చిన వాళ్ళకి కానీ ఈ సంస్థను స్థాపించి అనేకమైన సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఏదైతే కంపెనీలు ఇస్తున్నారో మరి స్వచ్ఛందంగా వాళ్ళందరికీ కూడా మరి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ కూడా తీర్చడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏలూరులో 97 నుంచి మరి సంస్థని స్థాపించడం జరిగింది. ఇక్కడ కూడా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఇందులో ఎవరైతే ఉన్నారో పాఠశాలలో విద్యార్థులు కూడా వాళ్ళందరికీ కూడా డబ్బు ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి పాఠాలు నేర్పడం, వాళ్ళకి టీచర్లు పెట్టి వాళ్ళందరితో కూడా చేయటం. ఇంతకుముందు కూడా ఏదైతే మన విలేకరులు కూడా ఇక్కడ వాళ్ళ ఏదైతే ఒకటి సంస్థకు సంబంధించి ఇదే పాఠశాలలో కూడా మరి వాళ్ళు చేసుకోవడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఇవాళ 70 మందికి మరి ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వీల్ చైర్లు కానీ, హీరింగ్ ఎయిడ్స్ కానీ, కాలిబస్ పోలియో వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా 70 మందికి కూడా మరి మేము ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మరి ఏదైతే ఎస్పీ రెడ్డి గారిని మరి అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ సేవా కార్యక్రమాలు సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చినప్పటికీ కూడా ఈ సంస్థను రన్ చేయాలి అని అంటే ఒక ఓపికతో కూడుకున్న విషయం. మరి వాళ్ళ బాబు కూడా మరి ఏదైతే ఫారెన్ రిటర్న్ అయ్యి ఉన్నప్పటికీ కూడా సేవాభావం దృక్పథంతో మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు మరి చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ మరి ఏదైతే దేవుడు పెన్షన్ వస్తుందా? 4 సందర్భం రాయింది లేదా? చెంటి గారికి జిల్లా అధ్యక్షుడు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ మన జిల్లా అంతా కూడా చాలా వరకు సమన్వయం చేసుకోవాల్సింది ఇది ఉంది. ఎందుకంటే అంతా బ్యాలెన్స్డ్గా నడుపుకోవాలి. మన ఏలూరు పార్లమెంట్ చాలా మంచి పార్లమెంటు. మన కూటమికి కంచుకోట లాంటి పార్లమెంటు మన ఏలూరు పార్లమెంటు. దాన్ని అందరినీ కలుపుకుంటూ, అదే మన ఎమ్మెల్యే గారైతే చెంటి గారైతే అందరినీ కలుపుకుంటూ అందరినీ కూడా సమన్వయం చేసుకుంటా ఏ పని ఉన్నా కూడా అందుబాటులో ఉంటారు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా ఇక్కడే కాన్స్టిట్యున్సీలో అందుబాటులో ఉంటారు. కాబట్టి ఆయనకి పదవి రావడం, అదే ఈ పదవి అంటే ఆయనకి ఇవాళ నుంచి ఈ పదవి వచ్చినప్పటి నుంచి బాధ్యత ఎక్కువ పెరిగింది. ఆ బాధ్యతని ఆయన సక్సెస్ఫుల్గా నడుపుతారని పార్టీ, అలాగే సీఎం గారు లోకేష్ గారు ఆలోచించి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఎప్పుడు కూడా అందరినీ కలుపుకొని వెళ్ళే మనస్తత్వము ఆయనకి రావడం మాకు అందరికి కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఆయనకి మళ్ళీ ఈ పదవి చాలా సక్సెస్ఫుల్గా నడిపి మన ఏలూరు పార్లమెంట్కి వచ్చే ఎలక్షన్స్లలో అయినా కానీ, ఇప్పుడు ఉండే మన పంచాయతీ ఎలక్షన్స్ అయినా కానీ, ఫ్యూచర్ వచ్చే ఎలక్షన్స్కి అన్నీ కూడా ఆయన వల్ల అన్ని సీట్లు మనం గెలవడానికి ఆయన అన్నీ కూడా చేస్తారని కూడా ఆయనకు తెలుపుకుంటూ, ఆయనకి ఈ పదవి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉందని మళ్ళీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారం.